వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాలయ్యకు పొట్టేళ్ల తలలతో దండ. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీల కోసం వచ్చిన కుటుంబీకుల దీనస్థితి. కుప్పం నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రకళ. అర్హత లేని ప్రైవేట్ క్లినిక్లపై కొరడా జలిపిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. సుందిళ్ల బ్యారేజీని సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జరిగిన దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీ నుంచి వెళ్లిపోయిన 25 మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీసాలతో ఇటుకలతో తన కారుపై దాడికి తెగబడ్డారని అన్నారు. గతంలో సాయిధరం తేజ్ పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని చెప్పారు. వైసీపీ నేతలు ప్రోద్బలంతో ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తామేమీ చేతులు కట్టుకు ఉండబోమన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పని చేసుకోం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు మణిపూర్లో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్ గా సీసాలు, ఇటుక బెడ్లు, ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. అంటే నాకు కూడా కార్యకర్తలు, ఊళ్ళో కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సీజన్ బ్యాంకులు, వాళ్ళంతా కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికి బంద చర్యలకు భయపడేది ఏముండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా
ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటి వరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు. చట్టం ఉంది కదా. కారు కూడా ఒకసారి చూడండి. ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన. ఆ కారుని సెంటర్లోనే ఉంచేస్తా. పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది. రేపు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తా లాక్ చేసి. కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు వన్నిపూడి సంబంధించి ఇంకా ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే. అందుకనే పార్టీలోంచి పంపించాం. ఆ పార్టీలో తీసుకున్నారు. అది ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం. మనం వద్దని అనడానికి వీల్లేదు. సరే, ఏం జరుగుద్దో అతనికి కూడా సిన్సియర్గా ఓటు అడిగాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. మీకు మినిస్ట్రీ రాకుండానే ఎలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని. నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయనండి. చట్టాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ, నాకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఆ 2009 బ్యాచ్కి కానీ ఎవరికి ఇది సంబంధం లేదు. నేను ఎవరికి ఫిర్యాదు చేయను కూడా. అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. ఓకే. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణకు అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పొట్టేళ్ల తలలతో దండ కట్టి బాలయ్య ఫ్లెక్సీకి వేశారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు పలువురు వేడుకలు చేసిన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ జీవితంలో భారత మాతకు సేవ చేయడమే నా లక్ష్యం. 140 కోట్ల మంది దేశ ప్రజల కలలను నెరవేర్చడానికి నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. मेरे लिए जन्म सिर्फ और सिर्फ वन लाइफ वन मिशन, और वो है मेरी भारत माता. ये मिशन है 140 करोड़ देशवासियों के सपनों को पूरा करने के लिए खप जाना. ये मिशन है 140 करोड़ देशवासियों को 1000 साल की मुसीबतों से जो गुजरी हुई पीढ़ी दर पीढ़ी है, उसे मुक्ति दिला करके सम्मान के साथ विश्व में मेरा हर देशवासी दुनिया उसे देखे तो उसका मन कर जाए, काश ये हिंदुस्तान का है, अरे नजर मिल जाए तो अच्छा होगा. ये मैं स्थिति पैदा करना चाहता हूं. उसका मन लालायित होना चाहिए. हिंदुस्तानी है, अरे यार जरा हाथ मिला लूं, कुछ एनर्जी मुझे भी आ जाए. मैं देश को इस ऊंचाई पे ले जाना चाहता हूं. और साथियों, मुझे पक्का विश्वास है आपका साथ, आपका सहयोग, आपका अनुभव बहुत बड़े परिणामों की संभावनाएं लेकर के आया है. लोकसभा का ये गठन उन सभी आकांक्षाओं को पूरा करेगा. मैं फिर एक बार आप सबका हृदय से बहुत बहुत धन्यवाद करता हूं.
ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీల కోసం వచ్చిన కుటుంబీకుల దీనస్థితి. గర్భిణీ స్త్రీల కోసం తోడుగా ఉండేందుకు వచ్చిన కుటుంబీకులు తినడానికి ఉండడానికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు మొన్నటి వరకు ఉన్న ఎండలకు ఉండలేక ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అనగానే వెంటనే స్పందించి కొత్త ఏసీలను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఈ విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని వారికి సరైన ఏర్పాట్లు చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్వి యూనివర్సిటీ వీసీ శ్రీకాంత్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తల దాడి. మేము గౌరవంగా అడుగుతున్నాం సార్, రావద్దు సార్. యూనివర్సిటీ నాశనం పిఠాపురంలో వర్మపై జనసేన నాయకులు జన సైనికులు దాడి. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో ఘటన. ఈ దాడిలో పూర్తిగా ధ్వంసమైన వర్మ కార్. ఇంకో గడ్డాలు పట్టుకెళ్ళిపోయారు. ఫోటో తీసుకో. చెప్పానండి చెప్పాను. కొట్టడానికి వచ్చారంటే ఇంకో గడ్డాలు పట్టుకెళ్ళిపోయారు. ఫోటో తీసుకో. చెప్పానండి చెప్పాను. కొట్టడానికి వచ్చారంటే మహర్షి పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల లోపల పుస్తకాలు, నోట్బుక్స్,
టై బెల్ట్ సామాగ్రి అవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, విజేఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహర్షి స్కూల్ ఆవరణలో ధర్నా. యాజమాన్యానికి విద్యార్థి సంఘాల నేతలకు తీవ్ర వాగ్వాదం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు విద్యాశాఖ అధికారులు. విచారణ చేపట్టిన అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, పుస్తకాలను సీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా పుస్తకాలు అమ్మడమే కాకుండా విద్యార్థి సంఘాల నేతలపై దురుసుగా రౌడీయిజం ప్రదర్శించిన మహర్షి యాజమాన్యం. మార్చి స్కూల్ పైన
కూడా ఆసుపత్రులు నిర్వహిస్తున్న 4 క్లినిక్ల నిర్వాహకులపై ఎన్ఎంసీ చట్టం 34/54 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆసుపత్రులు సీజ్ చేశారు. మరో 3 ఆసుపత్రుల నిర్వాహకులు తనిఖీల బృందాల రాకలను పసిగట్టే ముందు వాటిని మూసేసి పరారయ్యారు. అయితే ఈ ప్రాంతంలో ఇదో క్లాస్ బిజినెస్గా మారింది. తనిఖీ బృందాల రాకను గుర్తించిన మరో 3 క్లినిక్ల నిర్వాహకులు ముందే మూసేసి పరారయ్యారు. వీరిపై కూడా చర్యలు ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లను నిర్వహించేవారు డాక్టర్లుగా చెలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, ఇలాంటి వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.